గోదావరి డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ నమస్కారం అండి. మనకి ఆర్టీఓ గారి ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది హెల్మెట్స్ పైన అవగాహన కల్పించడానికి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో భాగంగా హానరబుల్ హైకోర్టు వారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కొన్ని బ్యాంక్స్ నుండి, అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ నుండి, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఒక 550 హెల్మెట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఈ సంవత్సరం అంటే 2023లో అది స్టాటిస్టిక్స్ 2024 వచ్చేటప్పటికి అవగాహన కార్యక్రమాలు మిడిల్ ఆఫ్ ద ఇయర్ నుండే స్టార్ట్ అయ్యాయి. 729 వరకు ప్రమాదాలు అయ్యాయి. దానిలో డెత్స్ కూడా తగ్గాయి, 298కి వచ్చాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కనుక ఎక్కువ హెల్మెట్స్ యూసేజ్ కానీ ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే మనం ప్రమాదాలు అరికట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిటిఓ ఆఫీస్ వారికి, ప్రెస్ అండ్ మీడియా, అలాగే ఇక్కడికి వచ్చిన లిటిగెంట్ పబ్లిక్ కానివ్వండి, రైడర్స్కి, మా డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నెల 16వ తారీఖు నుంచి జనవరి 16 నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు. దానిలో భాగంగా ఇవాళ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా జడ్జి గారు రావడం చాలా సంతోషదాయక. మేడం గారు మాకు ఈ అవకాశం ఇచ్చి మేము వారు కూడా పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి, మన సేఫ్టీగా ఉండాలి నినాదంతో ఈరోజు మేడం గారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రమాదాలను బారిన పడకుండా అందరూ కూడా సురక్షితంగా, ఇది అయితే చేసేది కాదు, మనతో మనం కలిసి మనం హెల్మెట్లు ధరించాలి. కంపల్సరీగా ఎవరి సేఫ్టీ వాళ్ళు ముఖ్యం. ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా ఈ నిర్లక్ష్య ధోరణి కూడా వేడాలి. ఈ సిటీలో కూడా అందరూ కూడా ఈరోజు మేడం గారి యొక్క పిలుపుతో, జడ్జి గారి యొక్క పిలుపుతో అందరూ కూడా హెల్మెట్ ధరించి ఈస్ట్ గోదావరిలో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై. ఈ ముఖ్య ఉద్దేశం వేర్ ద హెల్మెట్ మ్యాండేట్ గా ప్రతి ఒక్కరు బండి మీద ఎక్కిన ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోను ఒక సందేశం ప్రతి ఒక్కరి నుంచి వేరే వాళ్ళకి సందేశం వెళ్ళాలి. ఇలాగా పాస్ట్ నుంచి సక్సెస్ఫుల్ గా చేయడం వల్ల యాక్సిడెంట్ రేట్స్ తగ్గింది. అదన్నీ మన లాంటి వాళ్ళు ఇలా చేయడం వల్ల అవేర్నెస్ పెరిగింది. ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకొని మన లాంటి వాళ్ళందరూ సపోర్ట్ తోటి ఇలా అవేర్నెస్ పెంచడం వల్ల యాక్సిడెంట్ రేట్లు తగ్గాయి, హెడ్ ఇంజరీస్ తగ్గాయి. యాక్సిడెంట్ అయినా సరే హెడ్ ఇంజరీస్ అవ్వకుండా, చనిపోకుండా సేవ్ అవుతున్నారు. ఇదంతా మనం సాధించిన చిన్న సక్సెస్. సో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఇచ్చే చిన్న చిరుకానుక కృతజ్ఞత చెప్తున్నాను. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఓకే, స్లో డౌన్. Wear helmet. Wear helmet. Slow drive. Slow drive. Slow drive. Wear helmet. Wear helmet. Wear helmet. Safe drive. హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చీమల దండు ఎంత డిసిప్లిన్తో వెళ్తుందో అంత డిసిప్లిన్ తోటి ఇప్పుడు ఇంత మంచి ర్యాలీ జరగలేదు అన్నట్టుగా ఉండాలి. ఈరోజు
ఈ ర్యాలీని బైక్ ర్యాలీ హెల్మెట్ని సారథ్యం వహించినటువంటి ముందుగా సంపత్ కుమార్ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మా ఇన్స్పెక్టర్ రామనారాయణ గారు, సాయి గారు, చైతన్య సుమ గారు, అలాగే రవికుమార్ గారు, కానిస్టేబుల్ ఆదిత్య, సాయి అండ్ వీరబాబు అండ్ అందరూ కూడా మా ఆఫీస్ స్టాఫ్కి, అలాగే వచ్చినటువంటి ఈ రైడర్స్ క్లబ్ వారికి, వచ్చినటువంటి డీలర్స్ అందరికీ, అలాగే డ్రైవింగ్ స్కూల్ వారికి అందరూ కూడా పేరు పేరున కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసినందుకు మీ అందరికీ రవాణా శాఖ తూర్పుగోదావరి జిల్లా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.